శాశ్వతం కాదమ్మా. ఇక్కడ ఉన్నప్పుడే మన భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ ఉంటాయి. చనిపోయిన రోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు వేసుకున్న నైటీ కూడా రాదు నీతో పాటు. కానీ అక్కడ మాత్రం రెండు ఉంటాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. లోకంలో నువ్వు డబ్బాలు ఏరుకున్నా, కాగితాలు ఏరుకున్నా, చనిపోయిన తర్వాత రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు నువ్వు నమ్ముకొని సాక్షిగా ఉండాలి. చర్చికి వెళ్తావా? తెలుసా నీకు యేసయ్య? బాప్తిసం తీసుకున్నావా? ఒక నిమిషం, తీసుకున్నావా? మళ్ళీ కదా అమ్మా, ఇదిగమ్మా చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన కులానికి, ఒక మతానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు. తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. ఎటో ఏదో దగ్గర రాయింది. సీతారాంపురం రోడ్డు. ఓకే ఓకే ఓకే, మంచిది. నీ పేరు ఏం పేరన్నా? రాజారత్నం. క్రైస్తవులా మీరు? దేవుడు నమ్ముకున్నావా? యేసు ప్రభు నమ్ముకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? ఎందుకని? నీకు నరకం అంటే ఇష్టమా? నరకం అంటే ఇష్టమా? పేరేమో రాజారత్నం పెట్టుకున్నావు. దేవుడు ఎవరో నీకు తెలుసు. దేవుడు నమ్ముకుని నువ్వు ఒక్కాకు పొగాకులు ఎందుకు నవ్వుతున్నావు? అలవాటైతే దేవుడు నరకంలో వేస్తాడు. వెళ్ళిపోతావు నరకానికి. తెలుసా నీకు? యేసుప్రభు దేవుడు మనల్ని నమ్ముకోకపోతే, సరిగ్గా ఉండకపోతే దేవుడు చంపేస్తాడు తెలుసుగా. నరకంలో వేస్తాడని తెలుసుగా. మరి ఎందుకు మళ్ళీ అయినా కూడా ఇంకా నవ్వుతున్నావు పొగాకు ఒక్కాకులు? దేవుడు మనం చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి చనిపోయాడు, తిరిగి మళ్ళీ లేచాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. మనం సరిగ్గా లేకపోతే ఎత్తబడం. రెండో రాకడలో ఎత్తబడాలని తెలుసా నీకు? ఇక్కడ మిగిలిపోతే అన్ని శ్రమలు ఉంటాయి తెలుసా అని తెలుసు కూడా మరి ఎందుకు ఇంకా నవ్వుతున్నావు? ఇవి తప్పు, మారాలి. సరేనా? మనమే వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. మీలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామానికి చెడ్డ పేరు. ఆయన నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందంటే కేవలం నీ వల్లే. మారాలి. దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ నువ్వు క్షమాపణ పొందుకోవాలి. మానేవయ్యా, ఏందే పొగాకు తింటావుగా? తప్పు మానేసి. చదువుకున్నావు ఏమన్నా? నీకు పిల్లలతో చదివించుకో దేవుడి మాట, మంచి మాట. బైబిల్ ఉందా నీకు? ఉందా? ఇమ్మంటావా? కావాలంటే తీసుకో. సరే, మరి నువ్వు మాత్రం ఒక్కాకు పొగాకు మానేసి నరకంలో పడి చచ్చిపోతావు, కాలిపోతావు. ఇక్కడ కాసేపు ఎండకు ఉండలేము. ఆడెట్లుంటావు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టింది ఎందుకు? నువ్వు పొగాకు తినడానిక? చిన్నప్పటి నుంచి అలవాటు తెలుసుకోవాలి పెద్ద ఆయన. మనమే వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి, చెప్పించుకునేలాగా ఉండకూడదు. ఏం సంపాదిస్తావు? ఇప్పుడు 10 నిమిషాలు వేసుకుంటావు పొగాకు, ఏముంటది 10 నిమిషాల్లో? కుక్క కూడా తిందా పొగాకు? మనిషి నువ్వు తింటున్నావు. మరి పంది పెట్టు, పంది తింటదా ఆ పొగాకు? కుక్క తింటదా? మరి నువ్వెందుకు తింటున్నావు? అంటే నువ్వు అంతకంటే హీనమా? కొద్దిగా సిగ్గుండాలి మనకి. దేవుడి పేరు చెప్పుకుంటున్నాం, దేవుడి పేర్లు పెట్టుకుంటున్నాం, బైబిల్లో పేర్లు. ఆయనకి సాక్షిగా ఉండకపోతే ఎందుకు ఈ జీవితం? ఈరోజు చనిపోతే మీ వాళ్ళందరూ ఏడుస్తారు, తీసుకుపోయి పాతి పెడతారు. కానీ నీ పరిస్థితి ఏంటి? తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. మారు, నీకు దండం పెడతా, మారు. దేవుడు నిన్ను మార్చును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏం తమ్ముడు, బాగున్నావా? గుర్తుపెట్టావా? ఏం పేరు నీ పేరు? సతీష్. చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు హాలిడేస్ అని పొలం దగ్గరికి వెళ్తున్నావా? మంచిది.
దేవుడి మాట చదువుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మాట మంచి మాట. గాడ్ బ్లెస్ యూ. సీతారాంపురం వెళ్ళాలంటే ఎట్లా? ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? మంచిది బ్రదర్, చదువుకున్న మంచి మాటలు, దేవుడి మాటలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. తమ్ముడు, ఈ బసినేనిపల్లి వెళ్ళాలంటే ఎట్లా? వెళ్ళిపోవచ్చా? చదువుకున్నావా నువ్వు? ఇవి దేవుడి మాటలు, చదువుకో, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదువుకో. మనం చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ యేసు ప్రభు దేవుడు అని మనం నమ్మాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, మనం తయారు చేసుకునే దేవుడు కాదు కదా. మరి ఎందుకు మెళ్ళ ఎన్ని కట్టుకున్నావు? తెలుసుకో, బాగుంటుందా? చదువు. యూట్యూబ్ లో కూడా. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దయినా, ఉదయగిరి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 7 కిలోమీటర్లు ఉంటుందా? ఏ ఊరు మీది? ఎక్కడికి పోతున్నావు? పింఛన్ కోసం పోతున్నావు. ఓకే ఓకే. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, చదువుకున్నావు ఏమన్నా నువ్వు? ఇదిగో చదువుకో, యేసు ప్రభు మాటలు, మంచి మాటలు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేరతాం చనిపోయిన తర్వాత, లేదంటే నరకం ఉంటది, తెలుసుకోవాలి. సరేనా? చదివించుకో, చాలా బాగుంటది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను అన్నా, ఈ గన్నేపల్లి ఎట్లా అన్నా? గన్నేపల్లి ఎటు పోవాలి? ఇదే గన్నేపల్లి, గడ్డమీదపల్లి, గడ్డమారిపల్లి లోపలికి వెళ్ళాలనా? మంచిదన్నా. ఇక దేవుడి మాట చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలే చదువుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. దానికంటే ముందు నీకు మారు మనసు కలుగు చేయను గాక. ఆమేన్. పెద్దయినా, ఈ గడ్డమారిపల్లి ఇది ముందు వచ్చేది ఏ ఊరు? మిట్టపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఇంకా ఆ తర్వాత ఇంక ఈ రోడ్డు ఎక్కడికి వెళ్దా? మళ్ళీ వెనక్కి అట్నుంచి అటు ఉదయగిరి పోద్దా? రోడ్డు బాగానే ఉంటదా? ఓకే, మంచిది. ఏమైనా చదువుకున్నారా మీరు? ఇది చదువుకోండి. ఉదయగిరి వెళ్ళాం మేము, సీతారాంపురం వెళ్తాము. అది చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి. మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే చేరాలి. ఇదంతా తాత్కాలిక జీవితం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మనల్ని తయారు చేసేవాడు దేవుడు, ఆయన నమ్ముకోవాలి. మనమేమో ఆయన్ని మర్చిపోయి మనకి ఇష్టం వచ్చిన ఆకారాలు రూపాలు చేసుకుని నమ్ముతున్నాం. దేవుడు కోపం వస్తుంది. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి మనం. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకు రూపం లేదు. చదువుకోవడం మీకు చాలా బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సీతారాంపురం పోతే మళ్ళీ వస్తాం, రోడ్డు దాకా ఇడవాలి, ఖచ్చితంగా ఇడుస్తాం. మళ్ళీ వస్తాం అట్నుంచి. క్రీస్తు యేసు జత పనివాడను, కురియొద్దకునే సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను,
నిరీక్షణతో నుండును. పొగలే ముందాగావా? లేదన్నా. ఏం పేరు నీ పేరు? శంకరయ్య. ఏ ఊరు మీది? మాది రాయంపేట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా వాళ్ళు కొంతమంది ఉంటాడా డబ్బాలు అక్కడ చదువుకున్నావా? అంత 5 వరకు చదువుకున్నా. సరే, ఆలయం చదువుతావుగా, తెలుగు చదువుతావుగా. ఇగో మంచి దేవుడు మాటలు చదువుకో. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఒక్క నిమిషం, ఆయన మాటలే చదువుకో. ఈ లోకంలో నువ్వు డబ్బాలు ఏరుకున్నా కాగితాలు ఏరుకున్నా చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు నువ్వు నమ్ముకొని సాక్షిగా ఉండాలి. చర్చికి వెళ్తావా? తెలుసా నీకు యేసయ్య? బాప్తిసం తీసుకున్నావా? ఒక్క నిమిషం, తీసుకున్నావా? తీసుకున్నా, మళ్ళీ మానేసి మళ్ళీ లోకంలో ఉన్నావు. దేవుడు నిన్ను చంపేస్తాడు. నిన్ను సాతానుగాడు పట్టుకున్నాడు, వదిలించుకోవాలి. మందిరానికి వెళ్ళు, నువ్వు కాగితాలు ఏరుకో, పర్వాలేదు. మందు కింద తాగబాకు. మందు తాగుతావా? తాగబాకు. ఆదివారం చర్చికి వెళ్ళు, సరేనా? బాప్తిసం కూడా తీసుకున్నావు కదా? బల్లా తీసుకుంటావా నెల నెల? మరి మళ్ళీ మారు మనసు పొందు. నూతనంగా క్షమించమని అడుగు ప్రభువుని. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏం పెద్దామా, బాగున్నావా? ఏంటి ఎండకి వెళ్ళిపోతున్నావు? అక్కడ పింఛన్ తీసుకొని వెళ్తుండా. పింఛన్ వచ్చారా? ఇచ్చారా? మరి గుడికన్నా తెచ్చుకోవచ్చుగా. ఇప్పుడు వెళ్తుండలే సార్. ఎందుకు? ఏ ఊరు మీది? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగరా? ఎస్ఆర్ నగర్ అంటే సంజీవరెడ్డి నగర్. సంజీవరెడ్డి నగర్. మరి ఇటు ఎందుకు వెళ్తున్నావు? పనికాడికి. ఇక్కడ పని చేస్తున్నారా? ఏమైనా చదువుకున్నావా నువ్వు? లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఇదిగోండి, చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలు ఉంటే చదివించుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోకంలో పింఛన్ తీసుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లల్ని కన్నావా, ఆస్తులు సంపాదించావా, పని చేసావా, అన్ని ముడుపు కట్టావా, చిత్తులో పెట్టుకున్నావా, సెల్లో మాట్లాడామా కాదు. కానీ ఏదో ఒకరు చనిపోవాలి. మనం చనిపోయేటప్పుడు మనం కట్టుకున్న చీర కానీ చొక్కా కూడా రాదు, వదిలిపేసి వెళ్ళిపోవాలి. కానీ పోతే ఎక్కడికి వెళ్తాం? రెండే రెండు ఉంటాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. యేసుక్రీస్తుని ఇక్కడ నమ్మితే దేవుడని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకం ఇస్తాడు, లేదంటే నరకం తప్ప. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతు. సరే సరే సరే, బెదిరిపల్లి వెళ్ళొచ్చా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 10 ఉంది. చదువు పర్లేదు, థ్యాంక్ యూ. ఎవరో తెలియకుండా అన్నానికి ఎట్లా పిలుస్తున్నావు? మా అమ్మ చచ్చిపోయింది. పర్లేదు, థ్యాంక్ యూ. దేవుడు మాట చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, నిజమైన దేవుడు ఆయన. ఆయన నమ్ముకోండి, చాలా బాగుంటుంది. పర్లేదు, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చదువుకోండి. బ్రదరు, ఇట్లా కోటాయిపల్లి వెళ్ళొచ్చా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 2 కిలోమీటర్స్. బాగానే ఉంటుందా రోడ్డు? థ్యాంక్ యూ. మంచి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలుంటే చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. రోడ్డు బాగానే ఉంటుందా? పోయేదారిలో చౌడేపల్లి, ఆర్లపడి కూడా తగిలిద్దా? తగలదా? అదంటే అది లోపలికి ఉంటుంది చౌడేపల్లి. సౌడపల్లి అంటే పాస్ సౌడపల్లి జనాలు పొలాలే. మంచి మీరు చదువుకున్నారా? చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు, ఒకే దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళతాం, అది బైబిల్ చెప్తుంది. చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఇక పెద్దమ్మ, దేవుడి మాటలు చదివించుకోండి ఇంటికాడ పిల్లలతోటి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. తమ్ముడు, కోటాయిపల్లి అంటే ఎక్కడ? మీదే ఊరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి నీకు చెవుడా ఏమన్నా? మరి ఏం చెవిటి మిషన్ పెట్టుకున్నావు? ఇయర్ బడ్సా? ఏం చదువుకున్నావు తమ్ముడు? ఏం చదువుకున్నావు? అయిపోయిందా? ఎగ్జామ్స్ రాసావా? పాస్ అవుతావా? ఓకే. నీ పేరేంటి? మంచిగా చదువుకోండి. దేవుడి మాటలు, జీసస్ మాటలు అవి. తెలుసా మీకు యేసుక్రీస్తు? ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం, మన జీవితం బాగుంటది. చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్తాం. చదువుకోనికి చాలా బాగుంటది. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఆర్లపడి పోవచ్చా? ఆర్లపడి పోవచ్చు.
ఓకే అమ్మా, మంచిది కూడా అమ్మా. చదువుకోండి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలుంటే చదువుకోండి. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను నీ ఇంటిని దీవించును గాక. ఓకే. ఈ సీతారాంపురం ఎంత దూరం ఉంటుందండి? ఇట్లే పోతే రూట్ బాగాలేదు, 15 కిలోమీటర్ వస్తుంది. ఇట్లా పోతే ఏ ఊరు వస్తుంది? కాశీ రోడ్డు బాగాలేదు, గందరగోళంగా ఉంది. చక్కటి తాడి రోడ్డు బెడిచిపెట్టి ఎక్కిపోద్ది. ఓకే, మంచిదండి. ఇగో చదువుకోండి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఇట్లా పూర్వమావలు పోవచ్చా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తమ్ముడు? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? అప్పుడే పొగాకు నవ్వుతున్నావా? గుట్కాలు క్యాన్సర్ వస్తుంది తమ్ముడు, మానేసి. చదువుకున్నావా? అదిగో చదివి వాళ్ళకు కూడా వినిపించు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం, లేదంటే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. ఏడున్నప్పుడు బాగానే ఉంటుంది, పుడతాం, పెళ్లి చేసుకుంటాం, ఆస్తులు సంపాదిస్తాం, పిల్లల్ని కంటాం, ఎవరికి చెప్పబెట్టకుండా సడన్ గా చచ్చిపోతే మన వాళ్ళు ఒక రోజు ఏడుతారు, 2 రోజులు ఏడుతారు, తీసుకుపోయి పాతి పెడతారు. 15 రోజులకి మంచి బ్రహ్మాండమైన భోజనాలు పెడతారు, ఆ తర్వాత గోడకు ఒక ఫోటో పెడతారు. ఉపయోగం ఏమి లేదు. ఈ తాత్కాలిక జీవితం ఇది, నిజమైన జీవితం అక్కడ ఉంది. చదువుకుని పూర్తిగా అర్థమైంది. సరేనా? యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, ఒక మతానికి చెందిన దేవుడు కాదు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. సరేనా? మన పాపాల నిమిత్తం ఆయనే చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. అంత మంచి దేవుడు అన్నమాట. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇది కూడా బాగానే ఉంటుంది ఆ రోడ్డు. మాది హైదరాబాద్ అండి. మా తమ్ముడు ఒకసారి ఇట్లా వస్తావా? మంచిది. ఇంటికి వెళ్ళి మీ డాడీకి చదివి వినిపించండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, దేవుడు మాట్లాడండి. ఇటు చెట్టు కింద చల్లగా కూర్చొని ఉన్నారు, మీ పని బాగుంది. చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. థ్యాంక్ యూ అన్న. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు థ్యాంక్ యూ. చూస్తా ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఓ ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నారా? 15 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు చక్కకున్నారా? ఓకే. ఎక్కడ మీది? మేము తిరుగుతానే ఉంటాం హైదరాబాద్. ఈరోజు సీతారాంపురం వంట చేస్తాం. మంచిదమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఇటు ఆర్లపడి వెళ్ళొచ్చా? ఆర్లపడి వెళ్ళొచ్చా? మంచిదమ్మా. ఇదిగోనమ్మా, దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అన్నా, ఏం కొడుతున్నావు అన్న దాంతో? ఏమన్నా దొరికినాయా? ఒక్క నిమిషం ఆగు. కాదు, ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇటుక పట్టీలు. చదువుకున్నావా? అదిగో, ఈ మంచి యేసుక్రీస్తు దేవుడు మాటలో చదువుకోండి, మీకు చాలా బాగుంటది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నమ్ముకుంటే చాలా బాగుంటది. తెలుసుకో, చదవండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించును గాక. ఆమేన్. ముందుగా నీకు మారు మనసు దయచేయను గాక. ఆ పిట్టల సంపబాకు, పాపం ఎండకి అసలే అవి చచ్చిపోతాం. సరేనా? పాపం అట్లా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏమ్మా, ఆకలి అవుతున్నా, సర్ది మాకు ఇస్తావా? ఇదిగమ్మా, పర్లేదులే. ఇదిగోమ్మా, అమ్మా, ఇదిగోమ్మా, ఇది తీసుకోండి. దేవుడి మాటలు, ఇదిగోండి పేపర్. దేవుడి మాటలు తీసుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు నిన్ను దీవించును కాక. భయపడబాకండి, మేమే లాక్కెళ్ళంలే మీ భోజనం.
తమ్ముడు ఇట్లా సీతారాంపురం వెళ్ళొచ్చా? సర్లే ఇంక ఇటు తిప్పాం కాబట్టి ఇటు వెళ్ళొచ్చా? ఏ ఊరు నుంచి లెఫ్ట్ తిరగాలి? సరే మంచి ఇగో దేవుడి మాటలు చదివించుకుంటే బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాదు. సార్ ఇట్లా డీజీపేట వెళ్ళొచ్చండి. చక్కగా ఎక్కడ చేయలేదు. బానే ఉంటది ఆ రోడ్డు. ఆ రోడ్డు తయారు చేస్తుంటే అట్టి వంకలు చింకలు తిరగాల. ఓకే ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా సార్? అదే కొద్దిగా చదువుకోండి. మంచి మాటలు, తెలుగు మాటలే చదువుకోండి, బాగుంటది. అది డైరెక్ట్ మీ చీర ఎట్ట చేయబల్లా. సరే, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు చదవండి, మీకు అర్థం అవుతుంది. అంతా ఒక్కడే దేవుడు, అవతారాలు మారి అందరూ అవతారాలు మారి దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనిషి కంటే ఈ రోజు ఒక చొక్కా వేసి రేపు వేరే చొక్కా వేసుకుంటే అవతారం మార్చుకుంటాం. దేవుడు కూడా మార్చుకుంటారా? అంటే దేవుడు ఒక్కడే, అవతారాలు మారుతాడు. దేవుడు మనల్ని తయారు చేశాడు, అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు దేవుడిని తయారు చేసి పూజలు చేస్తున్నాం. అది ఎవరి ఇష్టమో. ఆయన పరమాత్ముడు. మీరు చదవండి, అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రోడ్డు మీద పోతే గుర్తు చచ్చిపోవు. చచ్చిపోయి కళ్ళు కాటరావు. చచ్చిపోతే ఏం చేయాలి? ఎందుకు ఉండలేకపోతున్నావా ఈ భూమి మీద? అందుకే మరి కళ్ళు కాటరావు. ఇది ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. కూడా 27 సంవత్సరాలు. ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నావా? బాప్టిజం తీసుకొని 27 సంవత్సరాలు శుక్రవారం ఉపవాసం ఉంటా. ఎక్కడ మీ చర్చ్? ఎక్కడ? ఎరుసలేం చర్చా? సరే, మరి నీ పాటికి నువ్వు నమ్ముకుంటే సరిపోద్ది. ఎవరికి చెప్పవా దేవుడి గురించి? చేర్చేది ఇదేమన్నా స్కూలా, కాలేజా? సరే చెప్పు. ఈ లోకం శాశ్వతం కాదు, అందుకని అందరికి సువార్తను చెప్తా ఉండు. ఈ లోకంలో కాదు, నీకు ఆ లోకంలో అన్ని ఇస్తాడు దేవుడు. తమ్ముడు ఇట్లా అంబవరం వెళ్ళొచ్చా? అంబారం. అవునా? చదువుకున్నావా ఏమన్నా? ఇగోండి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ. సీతారాంపురం ఇటు వెళ్ళొచ్చా? పాపం మేము ఆపి మీకు దుమ్ము వేసినట్టుందిగా. దుమ్ము పడింది కదా. అమ్మా ఇదిగమ్మా చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన కులానికి ఒక మతానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు. తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఇట్లా సీతారాంపురం వెళ్ళొచ్చా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నా? మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు భైరవకోన ఇంకెంత దూరం ఉంది? పర్లేదు కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా ఇంకెక్కడ దాకా ఉంది? మరియాపురం. ఈ మరియాపురం లాస్ట్. దాని అవతల ఇంకా ప్రకాశం. చదువుకున్నావు తమ్ముడు నువ్వు? ఇదిగో దేవుడి మాటలు, మంచి మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. తమ్ముడు ఏ ఊరు వెళ్ళిద్దిటు? మీది ఆ ఊరేనా? మీది ఆ ఊరేనా? మీది ఆ ఊరేనా? చదువుకో దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పెద్దయినా భైరవ కోన ఇట్లా వెళ్ళిద్దా? ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? 3 కిలోమీటర్లు. ఓకే ఓకే. పాప చదువుకోండి అమ్మా. మీ తాతయ్య చదివి వినిపించండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, అవి చదివి వినిపించండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా భైరవ కోన ఎటు వెళ్ళాలి? మీరు హిందువులా క్రైస్తవులా? మీరు హిందువులా క్రైస్తవులా? చర్చికి వెళ్తారా? ఎందుకని? చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా. విపరీతమైన త్రాగుబోతుని. ఏం ఉపయోగం లేదు. దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోకం శాశ్వతం కాదమ్మా. ఇక్కడ ఉన్నప్పుడే మన భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ ఉంటాయి. చనిపోయిన రోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు వేసుకున్న నైటీ కూడా రాదు నీతో పాటు.
కానీ అక్కడ మాత్రం రెండు ఉంటాయి, ఒకటి పరలోకం ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. ఆయన ఉపదేశి, ఆయన ఈ చర్చిలో ఇక్కడ ఉండే చర్చిలో ఉపదేశాలు. ఏంటి ఆర్సీఎం చర్చ ఇక్కడ? ఇక్కడ ఆర్సీఎం బాప్టిస్ట్ ఎవరు లేరు ఇక్కడ. ఓకే ఓకే. కానీ మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాప్టిస్ట్. ఓకే, మీరు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. మీ కులం మారదు, మీ పేరు మారదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్కకి ఎందుకు మానేయచ్చు కదా? క్యాన్సర్ వస్తే మీకు 10 లక్షలు పెట్టినా బాగోదు. మార్చుకోండి. థ్యాంక్ యూ అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఏమండి భైరవకం ఎన్ని కిలోమీటర్లు ఉంటది? కొత్తపల్లి పోయి 4 కిలోమీటర్లు ఉంటది. ఓకే, ఆ నుంచి రైట్ సైడ్ లో పోద్ది. ఓకే ఓకే ఓకే. ఇగో మంచి మాటలు, దేవుడి మాట చదువుకోండి, బాగుంటుంది. ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారు? దేవుడి మాటలు చదువుకోండి. పిల్లలు రోడ్డు మీద కూర్చోవచ్చా? వెళ్ళిపోవాలి ఇంటికి. గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దాయనా, డీజీపేట ఎన్ని కిలోమీటర్లు? డీజీపేట ఇదేనా? ఓకే, ఏమన్నా చదువుకున్నావా? ఇదిగో 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 దేవుడి మాటలు చదువుకో. హలో, ఏసే మాటలు చదువుకో. ఓకే, థ్యాంక్ యూ. బండి మీద బార్ కూడా ఎందుకు? కళ్ళు తాగినందుక? కళ్ళు తాగి దాన్ని డబ్బులు కొట్టి వెళ్ళాలి. వరే 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 వరే, ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందన్న. పొగాకుంటే ఒక రూపాయి పెడతావా? చెక్కల పొడి అది వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది పెద్ద ఆయన, మానేయాలి. అది వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. వస్తే నీ పొలాలు నీ జీవాలు అన్ని అమ్మినా సరిపో, చచ్చిపోతాం. మంచంలో పడితేనే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకు మరి? మానేయచ్చు కదా. నువ్వు జీవాలు ఏమేం కాస్తావు? మరేంది కర్ర తీసుకుని ఉన్నావు? జనాలను కొట్టడానికా? నీకు కాలు నొప్పా? సరే, అది మంచిది కాదు, మానేసి. కనీసం ఒక కుక్క ఒక పంది కూడా తింది అది, కానీ మనం మనుషులు. మరి నువ్వు తింటున్నావు ఎందుకు? పిచ్చా? మానేయాలి, తప్పది. క్యాన్సర్ వస్తే వరకు పాడైపోతావు. చదువుకున్నావు ఏమన్నా? ఇగో ఇంట్లో పిల్లలతోటి చదివించుకో. అవి దేవుడి మాటలు, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నీది ఏ ఊరైనా దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు నిన్న చెక్కల పొడి నుంచి కూడా విడిపిస్తాడు, ఆరోగ్యంగా ఉంటావు. ఇప్పుడు బ్రతికినప్పుడు మోకాలు నొప్పో చెక్కల పొడి వేసుకుని ఏదో బ్రతుకుతావు. సరే, ఆస్తుడిని సంపాదించుకున్న పిల్లలు ఉన్నారు, అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పైన రెండే రెండు, ఒకటి పరలోకం ఒకటి నరకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవుడిని నమ్ముకోవాలి, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. అందుకని తెలుసుకో, బాగుంటది. యేసు ప్రభు మంచి దేవుడు. నిన్ను నన్ను పుట్టించింది ఆయనే. మాది హైదరాబాద్లే. నిన్ను చూసి ఆపాలనిపించి ఆపేంలే. కాలు నొప్పి పోయే మార్గం అంటే కాలు బాగా వాసిందిగా పెద్ద ఆయన. నువ్వు దేవుడిని నమ్మితే పోదు పెద్ద ఆయన. దేవుణ్ణి నమ్ముకోవాలి. మనల్ని తయారు చేసింది యేసుక్రీస్తు. మనమేమో దేవుణ్ణి మర్చిపోయి మనమే తయారు చేసుకుని దేవుళ్ళని మనమే పూజలు చేస్తున్నాం. ఏం ఉపయోగం లేదు. మనల్ని పుట్టించినోడు ఎవరో ఆయనే మనకి రిపేర్ చేయగలడు. అది బాగా వాసిందే, ఆ పొగాకు మానేసి ఈ దగ్గరలో ఏదైనా ఒక చర్చికి వెళ్ళు. ఆ పాస్టర్ గారికి అంతా చెప్పు, ప్రార్థన చేస్తాడు, మొత్తం నిన్ను దేవుడు విడిపిస్తాడు. సరేనా? అది నోట్లో వేసుకుంటే మాత్రం అది తగ్గదు, నీ ఇష్టం. మార్చుకో, అలవాటు మార్చుకో. ఇక్కడ శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మనకి. తెలుసుకోండి, బాగుంటుందా? నీ పేరేంటి? ఓకే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ కాలు నొప్పి నుంచి విడిపించును గాక, ముందుగా నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. నువ్వు మా మీద గుడ్లు తోలినప్పుడు మేము మీదకి కారు తీసుకురాకూడదా? బాగున్నావా? చూడు, సరిగ్గా చూడు. నువ్వు మీ పిల్లల వయసుతో పాటు ఉండే వాళ్ళని కూడా గుర్తుపట్టకపోతే ఎట్లా పెద్ద ఆయన? మొత్తానికి ఆరోగ్యం బానే ఉందా? మాది హైదరాబాద్లే. ఏమన్నా చదువుకున్నావా? ఇదిగో చదివించుకో, ఇంటికి పోయి పిల్లలతోటి చదివించుకో. అవునా? ఎవరు లేరా ఇంటికాడ? సరేలే. మరి నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకో, చాలా ప్రశాంతంగా ఉంటది. ఈ జీవితం ఎప్పుడు తీరిపోద్దో తెలియదు. పోతే మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ యేసు ప్రభు అని నమ్మాలి. సరేనా? తెలుసుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక, నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్.
అన్న సిఎస్పురం ఇటు పోతుందా? రోడ్డు బాగానే ఉంటుందా? బాగానే ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్నా? ఈ నుంచి ఒక 5 ఉంటుంది 35 15 అన్న 15. థ్యాంక్ యూ అన్న. ఇదిగో చదువుకోండి మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మీరందరూ ఏం చదువుతున్నారు పాపా? ఇదిగోండి చదువుకోండి దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఓకే, భయపడబాకండి, మేము చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏంది మీరిద్దరు ఏంటి రోడ్డు మీద కొట్టుకోవటం ఏంటి ఇద్దరు? అవునా? దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. మేము కొట్టడానికి ఆపుతున్నారేమో అనుకుంటున్నాం. అన్న దేవుడి దేవుళ్ళు చాలా బాగున్నాం. మీది ఈ ఊరేనా? అప్పుడు నేను ఫోన్ చేశాను చూడు ఒకసారి ఓకే 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 ఓకే. ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టినట్టున్నారు, సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని. ఓకే, నెల్లూరు జిల్లా అయిపోయింది మొత్తం. మేము ఈరోజు సీతారాంపురం మండలం చూసాము. జస్ట్ ఇట్లా సిఎస్పురం వేరే వాళ్ళని కలవటానికని వెళ్తున్నాం. ఓకే, మళ్ళీ వస్తారా ఈ రూట్ రేపు? ఇంకా రా, వెళ్ళిపోతున్నాం. పాము నుంచి ఎక్కడికి? అటువైపు వెళ్తాం, దుత్తలూరు, వింజమూరు,